గురువుతో సహవాస దోషం ఏంటంటే దోషాలు పోగొడతాం. ఒక చిన్న టర్న్ తీసుకుంటే లైఫే టర్న్ అయిపోతుంది. అలా ఉంచి ఒక తాడు మనకి పాములాగా ఎందుకు కనపడింది అంటే అక్కడ పాము లేదనే కదా. అలానే మీరు ఒకసారి బుద్ధితో జాగ్రత్తగా ఒకసారి చూస్తే అక్కడ మీ బుద్ధి స్థానంలో ఆ దేదీప్యమానమే దివ్య వెలుగే కనపడుతుంది, ఆత్మే కనపడుతుంది. స్వామి నమస్తే. స్వామి శ్రీ శంకరాచార్యుల వారి ఆత్మబోధన వారు అంటున్నారు, ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి బోధము అనగా జ్ఞానము తెలుసుకునే శక్తి లేనే లేదు. జీవుడు ఆత్మధర్మమైన జ్ఞానమును బుద్ధి యందు ఆరోపించి నేను చేయువాడను చూసేవాడను అని నిత్య భ్రాంతిని ఉంటుంది. తాడుని సర్పమని భ్రమించినట్లు తనను కర్తగా భోక్తగా జీవుడు భ్రమించి సంసారమునందు భయము పొందుతున్నాడు. నేను జీవుడను కాదు పరమాత్మను అని తెలుసుకున్నవాడు వెంటనే నిర్భయుడవుతున్నాడు. నిన్ను మర్చిపోయి చూస్తే సగుణము, నిన్ను సూటిగా చూస్తే నిర్గుణం. నువ్వు జాగ్రత్తగా చూడు, పేరు లేకుండా, అక్కడ భాష లేకుండా, శబ్దం లేకుండా, ఓ ఇంప్రెషన్ లేకుండా చూడు ఏం కనపడుతుందో. అంటే యాక్చువల్గా అలా చూసినప్పుడు ఈ ప్రపంచం స్థానంలో నువ్వే కనపడతావు. నువ్వు ప్రపంచం కనపడదు, నువ్వు కనపడతావు. నిన్ను నువ్వు చూసుకోవటానికి ఈ ప్రపంచం వచ్చింది. నువ్వు ఏదైతే దైవం ఎత్తుకుతున్నావో దైవ స్థానంలో నువ్వే కనపడతావు, ప్రపంచ స్థానంలో నువ్వే కనపడతావు, దైవ స్థానంలో నువ్వే కనపడతావు. కానీ నువ్వు కూడా అదృశ్యమైపోయి దైవము ప్రపంచము నువ్వు అనే స్థానంలో శుద్ధ ప్రకాశం అక్కడ ఏం లేదు, ఇంకా ఉన్నదేదో ఉంది, దానికి పేరు లేదు, రూపనామాలు లేనివాడు పరమాత్మ. గురువు ఎప్పుడు సంపృక్తుడవుతాడు అంటే శిష్యుడు వెళ్ళి అహంకారం లేకుండా ఇక్కడ ఈ ఉనికి ఏదైతే ఉందో ఈ స్వరూపం అది మీది ఏకమే అనే ఒక అద్వైత భావన చెప్పగలిగిన రోజున గురువు పూర్ణమైన సేవ చేసినట్టు సంప్రీతుడవుతాడు. అంతవరకు కర్తృత్వం లేకుండా వెళ్ళిపోతానికి చేతనే తెలుసు కానీ చేత కాదన్న విషయం తెలియదు. చేతనవుతుంది చేత కాదని చెప్పేది అహంకారమే. నాకు చేత కావట్లేదు, బాగలేదు ఒంట్లో అనేది ఎవరో తెలుసా అండి. దేహాత్మ బుద్ధి అహంకారమే, చేతనందు. అందుకని యోగులు ఎప్పుడు కూడా అంతా వాళ్ళు చివరి క్షణం వరకు కూడా సద్గురు చూసినా భగవాన్ చూసినా చివరి క్షణం వరకు కూడా భక్తులేదు అదే కరుణ అదే అనురాగం చూసాం మనం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన ఆత్మబోధని ఆదిశంకరుల వారే ఆత్మబోధని భగవాన్ వివరణ చేస్తున్నారు, విచారణ చేసుకుందాం. అంటే ఆత్మకి మార్పు లేదు అని ఆత్మ యొక్క స్వరూపాన్ని గురువులు ఎప్పుడు ప్రామాణికంగా మనకు పదే పదే గుర్తు చేస్తారు. అది ఒకటి. రెండోది ఏమిటంటే సామాన్యంగా ఈ మనసు బయటికి పరిగెత్తేది ఎంతకీ కొంత బుద్ధిని బయట వినియోగించుకొని దాన్ని అనుభవించటంలోనే ఉంటుంది. అందుకని బుద్ధికి ముందుగా మనం బుద్ధికి చెప్పాలి, బుద్ధికి ముందు ఆ విషయం వైపు అంతర్ముఖం చేయాలి. అయితే ఈ జ్ఞానం ఎప్పుడు కూడా మనోబుద్ధి చిత్త అహంకారాలకి అర్థం కాదు. అది కానీ బుద్ధి వివేకం చేత మనసుని మనం ఏకోన్ముఖం చేసి అదే ఏకాగ్రం చేయటం అంటాగా. దానికి ముందు పడ్డ చెబితే అటు ఉపక్రమిస్ అంటే బహిర్ముఖమైన మనసుని చిన్నంగా అంతర్ముఖం చేయటానికి బుద్ధి. ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు సినిమాకి ఇప్పుడు వద్దులే పరీక్షలు చదువుకోదాం చదువుకుందామని మనసుని బుద్ధి చెబితే చదువుకుంటాం. అంటే బుద్ధి చిన్నగా ఈ బహిర్ముఖమైన మనసుని బుద్ధగించుకొని పెద్దవారి
బోధ చేత మంచి మాటల చేత బుద్ధికి వస్తే చిన్నగా అంతర్దృష్టి శుభేచ్ఛ ఇవన్నీ కలుగుతాయి. వచ్చాక ఇక తర్వాత అది అసలు బుద్ధికి అంటే మనసు బుద్ధి అని ఉంది కదా, అంటే నేను దేహాన్ని అనే దేహాత్మ భావన వస్తుంది కదా. ఈ దేహాత్మ భావన వచ్చిన తర్వాత బుద్ధిలో కూడా ఆ బుద్ధిని సరిగా వినియోగించుకోక ఇవన్నీ కూడా దేహధర్మాలే. మనసు అంటే దేహమే ఆత్మని, మనసే ఆత్మనే భావనలో బుద్ధి వివేచన చేయక అలా ఇటు మళ్ళీ బహిర్ముఖం అవుతుంది కానీ అంతర్ముఖం అవ్వట్ల. అంటే బుద్ధి దేహాత్మ భావన పోగొట్టుకోవటానికి, వైరాగ్యం రావడానికి వినియోగించుకోకుండా మళ్ళీ దీని వైపే బుద్ధికి. అందుకనే బుద్ధికి ముందు సత్సాంగత్యం, పెద్దవారితో కలవటం, మంచి పుస్తకాలు చదువుకోవటం, ఇవన్నీ కూడా అవే. అట్లా పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ అన్నీ ఉండేవి. ఇప్పుడు అంటే విమర్శ కాదు కానీ ఏంటి సమాజంలో మనసు పోకడలు చాలా తక్కువ మందిలో కుటుంబ వ్యవస్థ మీద బుద్ధి బుద్ధి ప్రస్తుతం ఎలా ఉంది అన్నది. ఇంతవరకే ఈ బుద్ధి, ఇప్పుడు మన బుద్ధి అంతవరకే ఉంది. కాబట్టి దేహాత్మ భావాన్ని పదే పదే పెరిగిపోతుందే తప్పితే దేహాత్మ భావన చేస్తున్న దాని పరిధి ఎంత పెంచుతుంది, ఆ తర్వాత వచ్చే అనార్థాలు అవన్నీ మనకు తెలియట్లేదు. బుద్ధి ఒకసారి వికసిస్తే ఆ గాయత్రి మంత్రంలో చెప్పినట్టుగా ధియో యో నః ప్రచోదయాత్, బుద్ధి అమ్మ కాస్త అటు కూడా కాస్త ఆ జ్ఞానం అంతర్ముఖం అవటానికి కూడా అని గురువుని అందుకే చేరాలి. గురువు దగ్గరికి చేరేది ఏమిటంటే, గురువు మనం ఏం చేస్తాం, సేవ చేసేది. గురువు ఎప్పుడు సంపృక్తుడు అవుతాడు అంటే శిష్యుడు వెళ్ళి అహంకారం లేకుండా ఇక్కడ ఈ ఉనికి ఏదైతే ఉందో ఈ స్వరూపం అది మీది ఏకమే అనే ఒక అద్వైత భావన చెప్పగలిగిన రోజున గురువు పూర్ణమైన సేవ చేసినట్టు సంప్రీతుడు అవుతాడు. అంతవరకు అప్పుడే గురు సేవ పూర్ణమవుతుంది. ఇక మిగిలినవన్నీ భౌతికంలోవే. అదే మామూలుగా తల్లిదండ్రులే మనసులో ఏ గురు సేవ. అందుకని ఏంటంటే బుద్ధికి ముందు భగవాన్ చెప్పినట్టుగా నేను దేహం కాదు, దేహం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, బుద్ధి కేవలం దీనికోసమే కాదు అనే ముందు ఒక ఒక వివేకం వస్తే బాగుంటుంది. అందుకని పెద్దల్ని మనం ఆశ్రయించి చెప్పుకుంటున్నాం. ఆత్మబోధ అని అన్నారు కదా, ఆత్మబోధ అంటే బుద్ధికి. ఆత్మకి బోధ ఏముంది, ఆత్మకి అసలు ఏది అక్కర్లా. అది పూర్ణ స్వరూపం, సత్తు చిత్త ఆనందం తప్పితే దానికి బోధే అక్కర్లేదు. బోధ ఏమిటి అంటే పక్కకి తిరిగిన మనసుకి తన వైపు తిప్పుకోమని చెప్పటం. దేహాత్మ భావనే కర్తృత్వ భావనే పెరిగిపోతుంది, అహంకార భావనే పెరిగిపోతుంది తప్పితే బుద్ధితో చక్కగా మనం విచారణ చేయలేకపోతుంది. నేనన్న భావం ఏంటి చెప్పండి, నేను నాదే కదా. అహంకారం అంటే నేను నాదే, నేను నాది అంటే నాదన్న భావం రాగానే నేనన్న భావం కూడా నేను నాది ఒకేసారి పుడుతున్నాయి, ఒకేసారి పోతున్నాయి. అది కాబట్టి పొద్దునే మనసు కనిపించింది. లోపల ఉండే చైతన్యం ఏదైతే ఉందో దానికి చేతనే ఉంది, చేతనే దానికి అనంతమైన ఈ విశ్వం అంతా ఆ ప్రకాశంలో అలా కదిలి వెళ్ళిపోతుంది. కర్తృత్వం లేకుండా వెళ్ళిపోతానికి చేతనే తెలుసు కానీ చేత కాదన్న విషయం తెలియదు. చేతనవుతుంది చేత కాదని చెప్పేది అహంకారమే. నాకు చేత కావట్లేదు, బాగలేదు ఒంట్లో అనేది ఎవరో తెలుసా అండి, దేహాత్మ బుద్ధి అహంకారమే, చేతనందు. అందుకని యోగులు ఎప్పుడు కూడా ఎంత వాళ్ళు చివరి క్షణం వరకు కూడా సద్గురు చూసినా భగవాన్ చూసినా చివరి క్షణం వరకు కూడా భక్తులేదరే కరుణ, అదే అనురాగం చూసాం మనం. చరిత్ర చూస్తే అది అర్థమవుతుంది. చేతనకి చేత కాదన్న విషయం లేదు, అహంకారానికి చేతనైన విషయం లేదు. ఇంతే, ఇది ఇంతే అంటుంది. నేను చేశానంటుంది, నేను చేయలేనులే అంటుంది, ఇప్పుడు కాదులే అంటుంది, ఇంకా ఉందిలే అంటుంది.
బాధపడుతుంది, బోధన అర్థం చేసుకోదు, బాధపడుతుంటుంది. ఇక్కడ ఒక మాట భగవాన్ ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఈ బుద్ధి వేరే కాదు, ఇవన్నీ కూడా ఏ ఉనికి ఎరుక ఏదైతే ఉందో, ఎరుకకి ఒక చిన్న కదలిక వచ్చి దేహ సంపర్కం వస్తుంది. దేహ సంపర్కం అంటాం కదా, సంబంధమే సంపర్కం. అక్కడ పోనీ భావం అందాం, సంపర్కము అంటే భావము అందాం. ఆ దేహభావన వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, వచ్చిన తర్వాతే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇత్యాది లక్షణాలన్నీ కూడా, అహంకారం అంటే ఆ ఎరుకలో నేను దేహము అని అనిపించటం, బుద్ధి అంటే ఇటువైపు ఉడుకులు పెట్టడం, ఈ ప్రపంచం వైపు బహిర్ముఖం అవ్వడం, తర్వాత గ్రహించే శక్తి, అన్ని శక్తులు దానికి, అసలు శక్తి దాందే, అన్ని శక్తులు దానివే, చేతనే దాంది, చైతన్యమే దాంది. కానీ ఎప్పుడైతే దేహభావన రాగానే దీనిది అయిపోయి, ఇప్పుడు ఒకసారి మీరు ప్రాపర్టీ అమ్మిన తర్వాత వాడిది అవుతుంది, నాది అవ్వదు. నిజంగా ఎవరిది కాదు అది. అద్భుతంగా చెప్తారు పెద్దలు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఎందుకు ఈ మాట చెబుతున్నారు చూడండి. భగవాన్ ఈ మాట తాడు పాములా కనపడుతున్నారు, సరిగ్గా వెలుగు లేకనో చీకటి వల్ల ఆవరణ విక్షేపం అని ఆదిశంకరుల వారిది బోధ కదా, రజ్జు సర్పభ్రాంతి. దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూస్తే ఆ వెలుతురులో అయ్యో తాడే కదా. మరి పాము అప్పుడు ముందు లేదు, తర్వాత లేదు. భయం వచ్చింది, తర్వాత భయం లేదు. ఆ పాము తాడుగా కనపడటం వల్ల అలా వచ్చింది ఒకటి. ఇంకా కొద్దిగా విచారణ చేస్తే అసలు పాము ఎందుకు కనపడాలి, అందుకని దాన్నే ఆవరణ విక్షేప దోషాలని చెబుతారు పెద్దలు వేదాంతంలో. అలా ఉంచి ఒక తాడు మనకి పాములాగా ఎందుకు కనపడింది అంటే అక్కడ పాము లేదనే కదా. అలానే మీరు ఒకసారి బుద్ధితో జాగ్రత్తగా ఒకసారి చూస్తే అక్కడ మీ బుద్ధి స్థానంలో ఆ దేదీప్యమానమే దివ్య వెలుగే కనపడుతుంది, ఆత్మే కనపడుతుంది. దేహాత్మ భావన బదులు జీవాత్మ భావన ఎందుకు వచ్చింది, అది నిజంగా దైవమే అన్న విషయం మనం బుద్ధితో జాగ్రత్తగా కొద్దిగా టర్న్ అవ్వాలి. ఒక చిన్న టర్న్ తీసుకుంటే లైఫే టర్న్ అయిపోతుంది. యూ టర్న్ అంటామే, యూ టర్న్ అంతే. కాబట్టి నిజంగా అక్కడ బుద్ధి లేదు అని చెబుతున్నారు స్వామి. బుద్ధి లేదు అని చెప్పటం, బుద్ధిగా లేదు అక్కడ ఉన్నది ఎవరు, ఆత్మే. ఆత్మ ఒక చిన్న సంపర్కం చేత, ఇప్పుడు చూడండి ప్రొజెక్టర్లో సినిమా వెలుగు, ప్రొజెక్టర్ వెలుగు వచ్చి ఫిల్మ్ మీద పడి ఈ వెలుతురేగా ఇక్కడ బొమ్మగా వచ్చింది, ఫిల్మ్ రాలే ఇక్కడికి. తెర మీదకి వచ్చింది ఫిల్మ్ కాదు, తెర మీద ఫిల్మ్ లేదు. తెర మీద సినిమా ఉంటుందా, ఉంటే ఈ ప్రొజెక్టరు రీల్ ఎందుకు, తెర ఏది కాదు, తెరకి ఏ క్యారెక్టర్ లేదు, అదే ప్యూర్గా ఉంటుంది ఆత్మలాగా. సరే, అయితే ఒకవేళ ఫిల్మ్ సినిమా అయితే ప్రొజెక్టర్తో పని లేదు, వెలుతురు సినిమా అయితే ఫిల్మ్తో పని లేదు. వెలుతురు సినిమా కాదు, ఫిల్ము సినిమా కాదు. ఈ వెలుతురు ఫిల్మ్ మీద పడి పెద్దగా మళ్ళీ భూతద్దంలో పడి పెద్దగా తెరంతా కనపడుతుంది. కానీ ఇది వెలుగు బొమ్మగా మారిందే కానీ బొమ్మకి వెలుగు లేదు. కానీ అసలు ఆ బొమ్మలు తయారైంది కూడా వెలుగులోనే. ఇట్లా చిన్నగా విచారణ అంటే ఇదే. అలానే ఇక్కడ ఏమైంది, ఆత్మ యొక్క ప్రకాశం దేహం అనే దాని మీద వచ్చి, దాన్ని ఏమంటారు, రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ ఏంటంటే ఆ బుద్ధికి జీవాత్మ భావం వస్తుంది. బుద్ధిలో జీవాత్మ భావం నిజంగా లేదు, రిఫ్లెక్షన్. అది రిఫ్లెక్షన్ ఎలా పోతుంది అంటే విచారణ చేస్తే, ఇప్పుడు పావుని మనం తాడుని పాము కాదు అని భయం పోగొడుతున్నామే. ఇప్పుడు మన అన్ని భయాలకి కారణం, అన్ని దుఃఖాలకి కారణం కేవలం బుద్ధిలో వచ్చిన భ్రమ. దేహము నేను, మనసునే నేను, ఈ ప్రపంచం నిజమో అబద్ధం కాదు. ఇక్కడ దీంతో మమైక్యమైపోయి తాదాత్మ్యం చెంది జీవిస్తున్నామే భయము బాధతో. అది పోవాలి అంటే బుద్ధిని వికసింపజేసుకొని ఒకసారి దాన్ని మనం అవలోకన చేస్తే, ఒకసారి లోచిస్తే
అందుకని భగవాన్ ఇక్కడ రజ్జు సర్ప భ్రాంతిని ఎందుకు చెప్పారు అంటే ఈ బుద్ధి అంత చెడ్డదేం కాదండి. బుద్ధి మంచిదే, మనకు మంచిదే అన్నట్టుగా బుద్ధి మంచిదే. కానీ ఇప్పుడు బుద్ధిలో ఏమొచ్చింది అంటే దేహభావన కనపడుతుంది, నీడ దేహమే నేను అనుకుంటుంది. కానీ ఒకసారి దాని వైపు కాస్త జాగ్రత్తగా పరీక్ష పెట్టి చూస్తే అక్కడ బుద్ధి స్థానంలో ఒక వెలుగు కనపడుతుంది, ప్రకాశం. అదే ఆత్మ. అదే అన్నారు నిన్న శ్రీ నిసర్గదత్త మహారాజు. మనకు మెలకు వస్తుందిగా, మెలకు రాగానే ప్రకాశమే అది దేహం కలవగానే రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక అక్కడి నుంచి శక్తులు వస్తాయి. ఏది? మనసు అని, బుద్ధి అని. అంటే మనసు అంటే ఏంటి? గ్రహించే శక్తి. ఆ తర్వాత బుద్ధి ఏం చేస్తుంది? ఇదేంటి అదేంటి వాడుకోవచ్చా, వినియోగించవచ్చా, ఇది బుద్ధి చేస్తుంది. ఇది జ్ఞాపకం అవుతుంది. ఆ తర్వాత దీన్నే చిత్తం అంట. చిత్తం అంటే అర్థం ఏంటి? ఇదంతా కలిపి నేను అవుతుంది. నేననేదే చిత్తం అంటే. చిత్తం వేరు, నేను వేరుగా. చిత్తము అంటే ఇంప్రెషన్, రిఫ్లెక్షన్ ఒకటి, ఇంప్రెషన్ ఒకటి. రిఫ్లెక్షన్ ఒకటి. నిజంగా చూస్తే తెర మీద రిఫ్లెక్షన్ ఇంప్రెషనే. నిజంగా ఇంప్రెషన్ లేదు, రిఫ్లెక్షన్ లేదు. చూస్తే సినిమా అయిపోయాక ఏమన్నా ఆ ప్రకాశం పోతే. అందుకని బుద్ధిలో ఇవన్నీ చేసుకో. బుద్ధి ఎవరో కాదు. అలా కొద్దిగా గ్రహిస్తే అంటే సత్తు చిత్తు ఆనందంలో ఆ చిత్ శక్తి ఏదైతే ఉందో గ్రహింపు శక్తి, గ్రహింపు ఏమైంది అంటే యాదృచ్ఛికంగా ఇటు చూసింది. ఒక్కసారి కొద్దిగా ఉపసంహరించుకొని ఉంటే తను తాను గ్రహిస్తుంది. మీరున్నారు, నేను కళ్ళు తెరిస్తే మీరు కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు. ఏం కనపడుతుంది? అట్లా కొద్దిగా అలా వెనక్కి వెళ్ళటం అని చెబుతున్నారు. రజ్జు సర్పభ్రాంతి అని ఎందుకు చెప్పారు? ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి? అక్కడ బుద్ధి కాదు ఉంది, శక్తి, ప్రకాశమే ఉంది. ఎవరి ప్రకాశం? ఆత్మే. నేను ఆత్మను అని తెలుసు. అప్పుడేమవుతుంది? నేను ఆత్మను తెలిసాక, నేను ఎవరో తెలిసాక ఇంకా నాకు భయం కానీ, దుఃఖం కానీ, ఇంకా ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది కానీ, నేను పోగొట్టుకునేది కానీ, పొందవలసింది కానీ అసలు ఏ రాకపోకలు లేదు, ఏది లేదు. ఆనందమే ఉంటుంది. ఇది తెలియటం పేరు ఆనందం. కానీ మళ్ళీ ఆనందం కూడా వచ్చిపోవటం అనేది ఏం లేదు. తెలిస్తే ఆనందం. ఇప్పుడు పేపర్లో పరీక్ష పాస్ అయిన లేదా ఉండే ముందు టెన్షన్ ఉంటుంది. నెంబర్ కనపడంగానే అది ఆ స్థానంలోనే మళ్ళీ సంతోషం. అంతే. తెలిస్తే ఆనందం. తెలుసుకునే దానికి తెలియనంత వరకు భయం, దుఃఖం. అంతే. ఇదే రజ్జు సర్ప భ్రాంతి అంటే. అది చూసుకోవాలి. దానికి పెద్దల మాటలు. అందుకనే సత్సాంగత్యము, గురువు ఆవశ్యకత. అందుకని ఇక స్నేహం చేసి కాలక్షేపం చేసుకుంటే ఉపయోగం లేదు. గురువుతో ప్రయోజనం అదే. గురువు దగ్గరికి పోతే చిన్నగా చూడాలనే ఒక వస్తుంది. సహవాస దోషం. అది గురువుతో సహవాస దోషం ఏంటంటే దోషాలు పోగొడతాడు గురువు. అది ద్వేషాలు, దోషాలన్నీ. నిర్భయుడు. భయం ఎవరికి? పరమాత్మగా మనకే. తెలిస్తే నిర్భయుడు, తెలియనంత వరకు భయస్తుడు, పిరికితనం. ఈ విధంగా జాగ్రత్తగా మనం ఈ బోధన ఆత్మబోధ అని ఇవాళ మనకి ఎసెన్స్ ఏంటి అంటే, ఒకటేమో ఈ బుద్ధితో కొద్దిగా బహిర్ముఖం అయ్యే మనసుని చిన్నగా అంతర్ముఖం చేయాలనుకోవటం. దేంతో? బుద్ధితో. ఆ బుద్ధి స్థానంలో ఏముంది? ఇప్పుడు బుద్ధిలో రజ్జు సర్ప భ్రాంతిలాగా నేను దేహాన్ని అని ఉంది. కాబట్టి బుద్ధిలో భయం వచ్చేసింది, ఒక దుఃఖం వచ్చి. అక్కడ దాని వైపు చూడటం వల్ల గ్రహించేది ఏమిటి అంటే తాను పరమాత్మను అని తెలుసు. నేను దేహం కాదు, పరమాత్మను. పాము పోయి తాడు మిగిలిందా? తాడు కూడా కనపడదు. ఆవరణ విక్షేప దోషం పోయి ఆవరణ విక్షేపం. ఒకటి ఎరుకకి దేహంతో కలిసినప్పుడు ఆవరణ దోషం రాగానే నేను దేహం అనే విక్షేపం. అసలు నిక్షేపంగా అది పూర్తి ఆత్మస్వరూపం. నిక్షేపంగా అట్టనే ఉంది. అది నీ దగ్గర ఉండే ఒక నిధి. అది
భగవాన్ అద్భుతంగా అసలు అన్ని భయాలు ఎట్లా పోతాయి, నాకు భయం ఎలా పోతుంది, నాకు జ్ఞానం ఎలా వస్తుంది, అట్లాంటివి చెబుతారు. అసలు సద్గురువు చెబుతారు. మన సద్గురు శివానంద భగవాన్ల వారు ఏమంటారంటే, ఒక్కసారట ఆ చేతను చూస్తేట అనేక జన్మలు లేవు, అన్ని జన్మలు నావే, అనేకము నేనే, నేనే అన్ని జన్మలు అనే జ్ఞానం వస్తే పూర్వజన్మ స్మృతి వస్తుంది. తానెవరు, తన వాళ్ళెవరు, అన్ని జన్మల స్మృతి, తన వాళ్ళని చూడగానే తన వాళ్ళెవరు, ఇది సిద్ధి. అట్లానే సిద్ధులు వస్తాయి. అట్లా ఎన్నో ఫలాలు దాంట్లో ప్రత్యేకంగా సద్గురుదేవులు చిత్తం గురించి చెబుతారు. అలా మనం మీరు ఇవే ప్రాక్టికల్ మీరే అంతా ఉంది మీ దగ్గర. బాగా చెప్పారు. ఇప్పుడు మనకున్నదల్లా భ్రాంతి, ఏదో ఒక భ్రాంతి. ఇప్పుడు ఈ ప్రపంచం కూడా మనకి చిత్రం ఏం చెబుతా చూడండి. దీన్నే శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెబుతారంటే, చూస్తున్న వాడిని చూడంటారు. లేదనుకోండి, చెట్టు చూస్తున్నా, నువ్వు జాగ్రత్తగా చూడు, పేరు లేకుండా, అక్కడ భాష లేకుండా, శబ్దం లేకుండా, ఓ ఇంప్రెషన్ లేకుండా చూడు ఏం కనపడుతుందో. అంటే యాక్చువల్గా అలా చూసినప్పుడు ఈ ప్రపంచం స్థానంలో నువ్వే కనపడతావు. నువ్వు ప్రపంచం కనపడదు, నువ్వు కనపడతావు. నిన్ను నువ్వు చూసుకోవటానికి ఈ ప్రపంచం వచ్చింది. కానీ ప్రపంచాన్ని ప్రపంచభావంతో కాక ఒక క్షణం ఆ శబ్దాన్ని ఆపి చూస్తే, ఆ ముద్దల్లో తెలియకుండా చూస్తే, భాష లేకుండా చూస్తే నువ్వే కనపడతావు ప్రపంచంలో. అయిందా? ఇంకా చూస్తే అక్కడ నువ్వు అనుకునే నువ్వు కనపడవు. నువ్వు ఏదైతే దైవం ఎత్తుకుతున్నావో దైవ స్థానంలో నువ్వే కనపడతావు, ప్రపంచ స్థానంలో నువ్వే కనపడతావు, దైవ స్థానంలో నువ్వే కనపడతావు. కానీ నువ్వు కూడా అదృశ్యమైపోయి దైవము, ప్రపంచము, నువ్వు అనే స్థానంలో శుద్ధ ప్రకాశం, అక్కడ ఏం లేదు, ఇంకా ఉన్నదేదో ఉంది, దానికి పేరు లేదు, రూపనామాలు లేనివాడు పరమాత్మ. అట్లాంటి ఒకానొక ఆ నిర్గుణతత్వం, సగుణము. నిన్ను మర్చిపోయి చూస్తే సగుణము, నిన్ను సూటిగా చూస్తే నిర్గుణం, నిన్ను మర్చిపోయి చూస్తే సగుణం, నిన్ను కలుపుకొని చూస్తే ఇలా. అది శ్రీకృష్ణమూర్తి గారు అలా చెబుతారు. నిన్న మనం చెప్పుకున్నాక దీన్నే ఒక్కొక్కరు ఒకలా చెబుతారు. ఏ ఉద్దేశం లేకుండా నువ్వు ప్రపంచాన్ని చూడలేవా అంటారు శ్రీకృష్ణమూర్తి గారు. అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఫలాపేక్ష లేకుండా చూడు మనసులో అంటారు. అదే భగవాన్ రమణ మహర్షులు వారు నిష్కామ దృష్టితో, నిష్కామయోగము అంటే ఈ సర్వము కూడా పరమాత్మ యొక్క శక్తితోనే నడపబడుతుంది అని తెలియటం పేరే నిష్కామయోగం. అంటే కర్త లేడు అని తెలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఆ పరమ సత్యాన్ని ఒక అద్భుతమైన ఇదిలో చక్కగా మనకు అనుగ్రహం చేశారు. భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకు ప్రణమిలుతూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. సద్గురు శివానంద భగవాన్ వారికి ప్రణమిలుతూ భారత్ మాతాకు జై.